మెజారిటీతో విజయం ఖాయమంటున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని విమర్శించారు. RRR రైతులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేశారంటే ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదంటున్న దీపక్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మొత్తం టోల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మొత్తం టోల్గా కూడా నామినేషన్ దాఖలు చేస్తూ మొత్తం టోల్గా ఇంటింటిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా కూడా చూసుకుంటే భారీ మొత్తంలో మొత్తం టోల్గా కూడా అయితే నామినేషన్ దాఖలు అనంతరం మొత్తం టోల్గా మనతో పాటు లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా నడుస్తుంది ప్రచారం? మీరు చూస్తున్నారు వందలాదిగా లోకల్స్ వాళ్ళ పిలిచి ఆ మంగళారతులు ఇస్తున్నారు. అంటే ఎంత చేంజ్ కావాలి, అది కూడా ఏ ఏరియానో తెలుసు కదా. ఈ ఏరియా ఒకరి రౌడీజం కింద పనిచేస్తున్నది. అంటే వాళ్ళకి ఇది వద్దు, మాకు ఈ రాజ్యం వద్దు, ఇలాంటి వాళ్ళు మాకు వద్దు అని చూపిస్తున్నట్టు ప్రతి ఒక్కరి ఇంటికి పిలిచి మంగళారతి పడుతున్నారు, మంచి బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ ప్రజలందరినీ కోరేది పీస్ఫుల్ డెవలప్మెంట్ కావాలంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయమని మళ్ళీ కోరుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఎంఐఎంతో కలిసి పనిచేస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ నామినేషన్ వేసింది కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం క్యాండిడేట్. ఇంకా దాంట్లో ఇంకా చెప్పేది ఏమున్నది? ఎంఐఎం కాంటెస్ట్ చేస్తుంది ఇక్కడ, బట్ కాంగ్రెస్ పేరు మీద చేస్తున్నది. ప్రజలందరూ ఇది గమనించాలి. మతం పేరుతో ముందరికి వస్తున్నటువంటి వారికి మంచి గుణపాఠం చెప్పాలని నేను అనుకుంటున్నాను. చివరిగా నిన్న భారీ సంఖ్యలో మొత్తం RRR రైతులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అటు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కూడా దాఖలు చేయడం జరిగింది. ఇది రాష్ట్రానికి మీద కోపంతో వాళ్ళు చేస్తున్నటువంటి పని. సో వాళ్ళు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. మనందరం ఫైట్ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి గుణపాఠం చెప్తాము. RRR బాధితులను కూడా మేము కోరుతున్నాం. గత ఎన్నికల్లో మీరు 4% అయితే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నిక? ముందు 2018లో వచ్చినటువంటి 4-5 ఇంతలు పెరిగినాం. ఇప్పుడు మాకు పెరగవలసింది 2 ఇంతలే. కంపల్సరీ ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని కృషి చేస్తున్నారు. ఆ 2 ఇంతలు పెరుగుతుంది. డెఫినెట్లీ మేము ఇక్కడ విన్ కాబోతున్నాం. చివరిగా ఏంటంటే 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ ఈసారి బీజేపీ జెండా ఎగరబోతుందా? 100% అండి. మీరు చూస్తున్నారు ఈ ఏరియాలో ఎలా బ్రహ్మరథం పడుతున్నారు, మనకు ఆరతులు ఇస్తున్నారు, మీరు రావాలి అంటున్నారు. ఇక్కడ ఏ డెవలప్మెంట్ కాలేదంటున్నారు. చూస్తున్నారు ప్రతి రోడ్డు పచ్చగానే ఉంటుంది. అంటే ప్రతిరోజు డ్రైనేజ్ పరమైంది. సో ప్రజలందరూ నేను కోరుకునేది ఒకటి, ఈసారి ఆలోచించండి, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ కూడా లంకాల దీపక్ మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తిరుమలలో